కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం డిఎస్సి నిరుద్యోగులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయాం డిఎస్సి నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి గారు ఇలా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడలే, అసభ్యకరంగా మాట్లాడిరని చెప్పి మాట్లాడతారు. మరి మీ తండ్రి గారు మాట్లాడిన మాట్లాడినప్పుడు మరి ఎక్కడ పోయినావు కవితమ్మా? మీ అన్న మీ బావ కూడా అడ్డగోలుగా వాడకూడని మాటలు, వాడకూడని పదజాలాలు దొంగముఖం కావాలంటున్నా. దరిద్రులు సిగ్గు కూడా లేదా? చిచి పురణీయమ్మ ఇంటికి కూడా తెలియదు. వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స నాకేం ఫరక్ పడేదేం లేదు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. మీరు అడ్డగోలుగా అధికారుల పైన హరీష్ రావు దాడులు చేసిన సంగతులు మర్చిపోయినరా? తెలంగాణలో మనం ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇతరులని వాళ్ళ యొక్క తల్లిని దూషించిన విషయాలు మీరు మర్చిపోయినరా? ఆ మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయినరా? మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా పోటీ పడుతూ కేటీఆర్ దోచుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువ దోచుకోవాలని కవిత, అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దోచుకుంటారు, ముందుకెళ్లి పార్టీలో నేనున్నా నేను ఎక్కువ దోచుకోవాలని హరీష్ రావు, అరే వీళ్ళే దోచుకుంటారా, నేను కేసీఆర్ బెడ్డులో వండుకున్నప్పుడు మందు వచ్చినా గోలు ఇచ్చినా అన్ని ఇచ్చినా అని చెప్పి సంతోష్ రావు, అరే వీళ్ళే దోచుకుంటారా, నేను ఆ కుటుంబంలో పుట్టినా అని చెప్పి వాళ్ళ అన్న కొడుకు ఇంకొకరు. కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా దోచుకదిన్న రాబందులు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లాలని ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు 24 గంటలు 365 రోజులు కృషి చేస్తుంటే, ఒక నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పని అటు శాసన మండలి 8 రోజులు, శాసనసభ 11 రోజులు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించి వాస్తవాలు బయట పెడితే, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు, శాసన మండలికి ఆఖరి రోజు సమయం ఇవ్వకుండా కవితమ్మకు వచ్చే సమయం ఉండదు, శాసన మండలి అయిపోయినాక హైదరాబాద్ లో ఎలక్షన్ కోడ్ ఉంది, కనీస అవగాహన లేకుండా ఎల్లోపిలో పోయి ప్రెస్ మీట్ పెడతారు. ఈయన అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి.